నమస్తే వెల్కమ్ టు గాసిప్స్ గ్యారేజ్. పాలనలో దూకుడు మీదున్న సీఎం చంద్రబాబు విపక్షాల్ని కోలుకోలేని దెబ్బతీస్తున్నారా? పోలవరంపై శ్వేతపత్రం విడుదల చేసిన ముఖ్యమంత్రి గురి కుదిరినట్లేనా? 5 ఏళ్లుగా పోలవరం పూర్తి చేస్తామని ఏటా వాయిదాలు వేసిన వైసీపీ అసలు గుట్టు విప్పేశారా? ఇక తాను చేయాల్సిన పనులేంటో చెబుతూనే తన నిర్ణయాలను ప్రశ్నించలేని స్థితికి విపక్షాన్ని నెట్టేశారా? పోలవరం శ్వేతపత్రంతో చంద్రబాబు సాధించిందేంటి? అధికారంలోకొచ్చిన వెంటనే గత 5 ఏళ్ల పాలనపై శ్వేతపత్రాలు విడుదల చేస్తామని ప్రకటించిన ముఖ్యమంత్రి చంద్రబాబు తొలి వైట్ పేపర్ను రిలీజ్ చేశారు. తన మానస పుత్రిక పోలవరం నుంచే ప్రక్షాళన ప్రారంభిస్తానని ప్రకటించిన చంద్రబాబు తొలి శ్వేతపత్రాన్ని కూడా పోలవరంపైనే విడుదల చేశారు. ఈ శ్వేతపత్రం ద్వారా గత 5 ఏళ్ల కాలంలో పోలవరంలో జరిగిన పనులను సచిత్రంగా సమగ్రంగా ఆవిష్కరించారు చంద్రబాబు. 2014 నుంచి 2019 వరకు ఏ పని జరిగింది, ఎప్పుడు ఏం చేసింది, ఎంత ఖర్చు చేసింది పక్కాగా వివరించారు సీఎం. ఇక 2019 నుంచి 2024 వరకు వైసీపీ హయాంలో జరిగిన పనులను బయటపెట్టారు. పోలవరం సకాలంలో పూర్తి కాకపోవడానికి కారణమేంటో సమగ్రంగా విశ్లేషించిన చంద్రబాబు విపక్ష వైసీపీని కార్నర్ చేయడంలో సక్సెస్ అయ్యారు. ఒక మంచి ప్రాజెక్ట్ని అవినీతి జరిగిందని నెపం పెట్టి ప్రాజెక్ట్ని మొత్తం కూల్చేసే పరిస్థితికి వచ్చాడు. 5 ఏళ్లు కష్టపడ్డాం. కష్టం మొత్తం బూడిదలో పోసిన పన్నీరైంది. రాష్ట్రానికి జరిగిన అన్యాయం, దుర్మార్గమైన చర్య, నీతిమాలిన చర్య రాష్ట్ర ప్రజలందరూ అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ ప్రాజెక్ట్ని పూర్తిగా సర్వనాశనం చేయడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అహంభావంతో జగన్ చేసినటువంటి దుస్సాహసం. శ్వేతపత్రంతో జగన్ ప్రభుత్వ తప్పిదాలను బయటపెట్టిన చంద్రబాబు ఇప్పుడేం చేస్తారు అన్నదే ఆసక్తికరంగా మారింది. తమ హయాంలో 72% పనులు చేయడమే కాకుండా 24 గంటల్లో 32,000 క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ పనులు చేసి గిన్నిస్ బుక్ రికార్డుల్లో పోలవరం పేరును నమోదు చేస్తే గత ప్రభుత్వం ఏకంగా ప్రాజెక్టు మనుగడనే ప్రశ్నార్థకంగా మార్చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు బాబు. పోలవరం ప్రాజెక్టు ఎవరికి అంతు చిక్కనిదని, తనకు కూడా ఏమీ అర్థం కాలేదని వ్యాఖ్యానించిన మాజీ నీటిపారుదల మంత్రి అంబటి వ్యాఖ్యలతో పాటు మాజీ ముఖ్యమంత్రి జగన్ ఎప్పటికప్పుడు పోలవరంపై చేసిన ప్రకటనల వీడియో రికార్డింగ్ ను చూపించారు చంద్రబాబు. ఇలా చేయడం ద్వారా ప్రతిపక్షాన్ని పూర్తిగా ఆత్మరక్షణలోకి నెట్టేశారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. 2019లో జగన్ అధికారంలోకొచ్చిన నుంచి 2024లో ఎన్నికల్లో ఓడిపోయే వరకు పోలవరం విషయంలో ఎప్పుడు ఏం జరిగింది వివరించారు చంద్రబాబు. జగన్ ప్రభుత్వం వల్ల పోలవరం 4 విధాలుగా నష్టపోయిందని, కోట్ల రూపాయల ప్రజాధనం నష్టపోయామని ఆందోళన వ్యక్తం చేశారు. ఇక కరిగిపోయిన కాలం తిరిగి తేలేమని, మిగిలిన పనులు పూర్తి చేయడానికి మరో 4 సీజన్లైనా పట్టే అవకాశముందని వివరించారు ముఖ్యమంత్రి చంద్రబాబు. అంటే పోలవరం పూర్తి చేయడానికి కనీసం 4 ఏళ్ల సమయం పట్టే అవకాశముందని తేల్చి చెప్పినట్లయింది. 2019 వరకు జరిగిన పనులు, గత 5 ఏళ్ల మధ్య జరిగిన పనుల వ్యత్యాసం స్పష్టంగా వివరించిన చంద్రబాబు వైసీపీ హయాంలో ఏమీ చేయలేదని, పోలవరంలో ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లు తయారైందని చెప్పడంలో సక్సెస్ అయ్యారనే అంటున్నారు పరిశీలకులు. వైసీపీని ఎన్నికల్లో చావుదెబ్బ తీసిన చంద్రబాబు పాలనలోనూ వైసీపీ పూర్తిగా విఫలమైందని చెప్పడానికి శ్వేతపత్రాలను అస్త్రాలుగా ఉపయోగించుకుంటున్నారు. చంద్రబాబు ఎప్పుడు అధికారంలోకొచ్చినా అప్పటి వరకు ఉన్న ప్రభుత్వంలో జరిగిన పనులను ప్రజలకు వివరిస్తుంటారు. తన హయాంలో చేయబోయే పనులను చెబుతుంటారు. ఈసారి కూడా అదే ఒరవడిని కొనసాగిస్తున్నా శ్వేతపత్రాల విషయంలో చాలా సీరియస్ గా ఉన్నారంటున్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితితో పాటు పాలన, అభివృద్ధి మొత్తం సంస్కరించాల్సిన పరిస్థితి ఎదురైందని, వైసీపీకి ఏదీ చేత కాలేదని చెప్పేందుకు వైట్ పేపర్ అస్త్రాన్ని సమర్థంగా వాడుకుంటున్నారు చంద్రబాబు. ఇప్పటికే ఘోర ఓటమితో ఇళ్లకే పరిమితమైన వైసీపీ నేతలు చంద్రబాబు ప్రవేశపెడుతున్న శ్వేతపత్రాలపై ఎలా స్పందిస్తారో చూడాల్సి ఉంది. పోలవరం ప్రాజెక్టుపై తనకు అవగాహన లేదని ప్రకటించి ఇప్పటికే సెల్ఫ్ గోల్ చేసుకున్న మాజీ మంత్రి అంబటి, బుల్లెట్ దిగిందా లేదా అంటూ ఎకసెక్కలాడిన మరో మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ కూటమి సంధించిన శ్వేతాస్త్రానికి ఎలాంటి సమాధానం ఇస్తారనేది ఉత్కంఠ రేపుతోంది.